ఇక చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి యాదయ్య సీఎంను కలిశారు. తన నియోజకవర్గ అభివృద్ధిపై సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి. చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. అయితే అభివృద్ధి గురించే ప్రధానంగా చర్చించారా? ఇంకా ఏ అంశాలు వాళ్ళిద్దరి మధ్య చర్చకొచ్చినాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సచివాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేవెళ్ల ఎమ్మెల్యే ఉన్నటువంటి కాలే యాదయ్య భేటీ కావడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటేమో చేవెళ్లకు సంబంధించిన పరిసర ప్రాంతాలను కూడా 111 జీవో కింద ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వం 111 జీవోను ఎత్తివేయడం జరిగింది. సో ఆ అంశం పైన మాట్లాడేందుకోసమే, అతో పాటుగా మిగతా అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా మాట్లాడేందుకు మాత్రమే నేను సీఎం రేవంత్ రెడ్డితో కలిశానని కాలే యాదయ్య చెప్తున్నారు. కానీ రాజకీయ ప్రాధాన్యత ఉందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి చాలామంది ఎమ్మెల్యే, దాదాపు 6 డజన్ మంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొద్ది రోజులుగా చర్చలు కొనసాగుతున్న తరుణంలోనే కాలే యాదయ్య కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం అన్నది కూడా రాజకీయంగా మరింత ఊహాగానాలకు, అదేవిధంగా ప్రచారానికి తావిస్తుందని చెప్పవచ్చు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా వార్తలు గుప్పమంటున్నాయి. సచివాలయ వర్గాలు కూడా ఇది చెప్తున్నాయి, పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. సో ప్రధానంగా చూసినాక ఇక లాంఛనంగానే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే చేవెళ్లకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో బలమైన నాయకుడిగా ఉన్నాడు. గతం నుంచి కూడా ఎక్కువసార్లు కూడా ఎన్నికైనటువంటి నేతగా ఉన్న నేపథ్యంలో కాలే యాదయ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలని కూడా గతంలో చెప్పడం జరిగింది. ఈ అంశంపైన కూడా కాలే యాదయ్యతో పాటుగా మనకు నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కూడా ఉండడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత అంశంగా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేయడానికి మార్గం సుగమైనట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే మనకు మెదక్ జిల్లా సంబంధించి, ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా సునీత లక్ష్మారెడ్డి కానీ, గూడెం మైపాల్ రెడ్డి కానీ, అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ, అదేవిధంగా పటాన్చేరు ఎమ్మెల్యే ఉన్నటువంటి మనకు ఇటీవల నిన్న మాత్రం భద్రాచలం ఎమ్మెల్యే కూడా తెల్లం వెంకట్రావు కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం, ఇవన్నీ కూడా రాజకీయ పరిణామాలని చెప్పవచ్చు. ఎందుకంటే కేసీఆర్ డిక్షనరీలో లేనిటువంటి అంశాలు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. సో కేసీఆర్ యొక్క డిక్షనరీలో ఎవరు కూడా సొంత పార్టీకి సంబంధించిన నేతలతో కూడా మాట్లాడడానికి పరిస్థితులు ఉండేది. అదేవిధంగా ఇతర పార్టీ నేతలతో కూడా మాట్లాడడానికి ఆస్కారం లేకుండే. అటువంటి దానికి విరుద్ధంగా వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతోని మాట్లాడడం, చర్చలు జరపడం అన్నది డెఫినెట్గా ఇది రాజకీయ ప్రాధాన్యత అని కూడా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో రైట్. అలాగే బీఆర్ఎస్ వర్గం మెల్లమెల్లగా అక్కడంతా ఖాళీ అవుతుందని భావించవచ్చు అంటారా? ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు, కార్పొరేటర్లు ఇప్పటికే చాలా మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే చేరికలు కూడా కొనసాగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీనికి సంబంధించి ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టట్లేదనుకోవచ్చా? ఎస్ ప్రియా, దీంట్లో ప్రధానంగా కేసీఆర్కు ఉన్న డిక్షనరీలో లేని అంశాలన్నీ కూడా పార్టీలో జరుగుతున్నాయి. ఆయనకు తెలియకుండా చీమ కూడా కుట్టలేని పరిస్థితిలో ఉండేది. కానీ దానికి విరుద్ధంగా ఏకంగా ఎమ్మెల్యేలందరూ వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతోని సంప్రదింపులు జరపడం, వారితో మాట్లాడడం అన్నది జరుగుతుంది. ఇవన్నీ కూడా కేసీఆర్కు ఇష్టం లేని పనులు. కానీ ఇష్టం లేని పనులు కూడా జరుగుతున్నాయంటే డెఫినెట్గా వీళ్ళందరూ కూడా పార్టీ మారడానికి డెఫినెట్గా వాళ్ళు ఫోకస్ పెట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఇటీవల సంబంధించినటువంటి ఉద్యమ నేతలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్ బేస్గా ఉన్నటువంటి మొదటి మేయర్గా ఉన్న బొంతు రామ్మోహన్ కానీ, అదేవిధంగా ఆ తర్వాత ఉన్నటువంటి డిప్యూటీ మేయర్గా ఉన్న ఫసీదుని, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికే చేరడం జరిగింది. మరికొద్ది మంది కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అవుతున్నారు. వారు కూడా రేపు మాపు కూడా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పార్లమెంటు ఎన్నికలకు సందర్భంలో ముందుగానే వీళ్ళందరూ కూడా పార్టీలో చేరడానికి ఆస్కారం ఉందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ వర్గాలు కూడా కాంగ్రెస్ అంటే షెడ్యూల్ విడుదలైన తర్వాత ఈ యొక్క భారీ చేరికలు ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే కనబడుతుంది. అందులో భాగంగానే ఎంత ర్యాలీ అవుతుంది, సంప్రదింపులు కొనసాగుతున్నాయి. కానీ కాలే యాదయ్య మాత్రం కేవలం అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశానని చెప్తున్నప్పటికీ ఈ అంశంపైన కూడా రాజకీయ ప్రాధాన్యత ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నది ఇక లాంఛనం అని కూడా మనకు విశ్వసనీయ సమాచారం ప్రకారంగా వెళ్తుంది. సో
పార్లమెంటు ఎన్నికల కంటే అంటే షెడ్యూల్ కంటే ముందుగానే మొత్తం వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే సిద్ధంగా ఉన్నారు. ఏదైనప్పటికీ కేసీఆర్కు ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీ అధినాయకునికి కాకుండా వచ్చి వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులతో, అదేవిధంగా కార్యకర్తలతో, నాయకులతో వాళ్ళందరూ కూడా సంప్రదింపు కొనసాగడం అన్నీ కూడా పూర్తిగా స్థాయిలో కూడా వాళ్ళ మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తేనే తన భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే 100 రోజుల పరిపాలనలో 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు కావని ఇప్పటిదాకా చెప్తూ వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అందుకు విరుద్ధంగా ఇప్పటికే 6 గ్యారంటీ స్కీమ్లో 4 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతున్నాయి. అభివృద్ధిలో బాగుంది. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ప్రజలకు చేరువ ఉంది. ప్రజల యొక్క నాడిని, ప్రజల యొక్క బాధలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుస్తున్నారు. అంతేవిధంగా మంత్రులు కూడా అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తీస్తున్న నేపథ్యంలో ఈ అంశాలన్నిటి కూడా ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా పారదర్శకంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో రావడానికి మాత్రమైతే వాళ్ళైతే ఫోకస్ పెట్టినట్టుగా కనబడుతుంది. ప్రయా రైట్ సాదిక్, అలాగే ఓవైపు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా ఒడిదుడుకులు సహజమే, మరి రెండింతల ఉత్సాహంతో మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పి నేతలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు ఎంత చైతన్యపరుస్తున్నప్పటికీ అక్కడున్న నేతలంతా ఒక్కొక్కరు ఖాళీ చేస్తూ బయటకు వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళకే అర్థమైపోతుందా నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే పార్టీని వీడాల్సిందే అని? అంటే దీంట్లో 2 రకాల అంశాలు చూడొచ్చు. ఎందుకంటే అధికార పార్టీ ఉంటే డెఫినెట్గా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన యొక్క భారీ స్థాయిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు అవుతాయని కూడా నమ్మవచ్చు. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రజారంజక పథకాలు కానీ, లేకపోతే ప్రభుత్వం చేస్తున్నటువంటి 6 గ్యారంటీ స్కీమ్లో ప్రజల్లో విస్తృతంగా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా వారి యొక్క రాజకీయ భవిష్యత్తును ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచించుకుని ఉంటారు. సో 5 సంవత్సరాలు ఉన్నారంటే ప్రజలందరూ కూడా ఎవరి వైపు అయితే ఉంటారో, ఏ ప్రభుత్వ పాలకుల వైపు ఉంటారో ఆ వైపు కూడా ర్యాలీ అవుతారు. సో అధికార పార్టీ వైపు ఉంటే డెఫినెట్గా అభివృద్ధిపై ఉంటుంది. మళ్ళీ ఎన్నిక గెలవడానికి బాగా స్కోప్ ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పార్టీని వీడే అవకాశాలు ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఇటు తమ భేదం లేకుండా అన్ని నియోజకవర్గాలను కూడా అభివృద్ధిని సాధిస్తామని చెప్పినప్పటికీ ప్రతి నియోజకవర్గానికి కూడా సంబంధించి చూసినట్టయితే అన్ని కూడా సమపాలలో కూడా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పినప్పటికీ ఆయన చూసినటువంటి ప్రజారంజక పరిపాలన కానీ, లేకపోతే ప్రభుత్వ పాలన కానీ, లేకపోతే చాలా సాదాసీదాగా ప్రజలతో మనసును గెలుచుకుంటున్నటువంటి నాయకుడిగా ఉన్నారు, నిలబడుతున్నారు. అది ఆ రకమైనటువంటి ఫోకస్ ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అవుతూ రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో పనిచేయాలని కూడా వాళ్ళు పార్టీ మారడానికి స్కోప్ ఉంటుంది. ఈ 2 అంశాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే అన్ని రకాలుగా అయినటువంటి అంశాలు ఉంటుంది. అభివృద్ధి చేయొచ్చు, అదేవిధంగా ప్రజారంజక పాలన భాగస్వాములు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉంటుంది నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే ఫోకస్ పెట్టినట్టు అవుతుంది. కాళీ యాదవ్ కూడా రేపు మాపు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో మారడానికి అంటే జాయిన్ అవ్వడానికి మార్గం సుగమని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీ వర్గాలు కూడా చాలా విశ్వసనీయంగా చెప్తుంది, చాలా గట్టిగా చెప్తున్నారు. కాళీ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీలో అతి కొద్ది రోజుల్లోనే చేరబోతున్నారు. ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.